ఓకే, క్షమించండి సార్. మొదటి కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు స్వాతి అండి. నేను కుక్కట్పల్లి నుంచి కాల్ చేస్తున్నా. ఓకే స్వాతి గారు, మనతో పాటు జంగేటి వెంకటేష్ గారు ఉన్నారు, మాట్లాడండి వారితో. సార్ నమస్తే సార్. వెంకటేష్ సార్. నమస్తే అండి. నమస్తే అండి, బాగుండండి. బాగున్నానండి. అయితే మేము కుక్కట్పల్లిలో మేముంటున్న అపార్ట్మెంట్ లోనే ఒక ఫ్లాట్ సేల్ కి ఉంది సార్. ఓకే. సో అదే వాళ్ళు అంటే ఇక్కడ ఉన్న దాన్ని బట్టి నియర్లీ 70 lakhs చెప్తున్నారు. ఓకే. కానీ మాకు ఇంకొంచెం ముందరనే జస్ట్ 1 street ఇంకా ముందునే రీసెంట్ గా మా ఫ్రెండ్ వాళ్ళు 37 lakhs కి డబుల్ బెడ్రూమ్ కొనుక్కున్నారు. ఇది కూడా డబుల్ బెడ్రూమే. ఇది 1000 SFTనే, అది 1000 SFTనే. సరే ఎందుకు ఇట్లా రెండు ఒక వీధికి అంత డిఫరెన్స్ వస్తుంది అండ్ 1 CR పెట్టకపోతే మేము అనుకునే ఇల్లు కొనుక్కోలేమా ఈ కుక్కట్పల్లి లాంటి ఏరియాలో అనేది సజెస్ట్ చేయండి సార్. అసలు సో మీరు అన్న దాంట్లో రెండు డిఫరెన్స్ కనిపిస్తున్నాయి. మీరు చూసింది 70 lakhs అంటున్నారు, మీకు తెలిసిన వ్యక్తులది 37 lakhs అంటున్నారు. సో దానికి మీ ఫ్లాట్కు డిఫరెంట్ ఎంత, అంటే డిస్టెన్స్ ఎంత ఉంది? ఒకటి. రెండు, ఎంత లేదు, 1/2 kilometer కూడా ఉండదు సార్. సో 1/2 kilometer అంటే మీది తర్వాత ఉందా, వాళ్ళ ఫ్లాట్ తర్వాత వాళ్ళదే? వాళ్ళ ముందుదే, వాళ్ళదే ఫస్ట్ ఉంది. వాళ్ళది రోడ్డు పక్కనే ఉంది. మాది అది దాటుకుని లోపలికి గల్లీలోకి మాది రావాలి. అంటే మీ ఏరియాలో ఏమైనా మంచి గ్రీనరీ ఏమైనా ఉందా? అట్లా ఏం లేదు సార్. అదే ఇక్కడ తక్కువ. ఇది రెండు కూడా బిల్డింగ్స్ ఒకే ఏజ్. కొన్ని బిల్డింగ్ ఏజ్ వైజ్ చూసుకుందాము అనుకుంటే కూడా బిల్డింగ్స్ ఇద్దరిది కూడా 16 years ఏజ్ ఓల్డే. కాకపోతే ఇది కొంచెం సెమీ ఫర్నిష్డ్ గా ఉంది. అది పూర్తిగా పాడైపోయింది. వాళ్ళు సోల్డ్ అవుట్ చేసేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు 1 or 2 lakhs అంటే మేము అసలు పట్టించుకునేది ఉండదు. ఏది బాగుంటే దానికే వెళ్తాం. బట్ మరీ 25 lakhs చేంజ్ వస్తుంది కదా సార్. ఎందుకు అట్లా జరుగుతుంది అంటారు? సో ఇందులో 3-4 కారణాలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిల్డర్స్ని బట్టి. అంటే కొంతమంది బిల్డర్స్ స్ట్రక్చర్ని చాలా పర్ఫెక్ట్గా కడతారు. అంటే ఎంతవరకు సిమెంట్ కలపాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, క్యూరింగ్ ఎట్లా చేయాలి, చాలా పర్ఫెక్ట్గా. అంటే వాళ్ళు కేవలం ఫైనాన్షియల్గా లాభాల కోసమే పనిచేయరు. ఇది పబ్లిక్లో మనం ఒక వాళ్ళ నుంచి అంటే ఏమంటుందని అవేర్నెస్ కాదు, మనం కావాల్సింది అంటే మన పబ్లిక్లో నమ్మకాన్ని కనుక పెంచుకోగలిగితే ఆ నమ్మకంతో వాళ్ళు ఒక్కసారి మనం కొంటే 10 మంది వస్తారు మన దగ్గరికి. సో ఆ గుడ్ విల్ కోసం చాలా మంది ప్రయత్నం చేస్తారు. అంటే చాలా మంది హైదరాబాద్లో బిల్డర్స్ ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళు మంచి క్వాలిటీతో కడతారు. సో మంచి క్వాలిటీ కట్టడము, అట్లాగే అన్నీ కూడా అంటే ఏది వాడినా మనం టైల్స్ కావచ్చు, మిగతా కావచ్చు, డోర్స్కు టీకుడ్ కావచ్చు, ఈ రకంగా మంచి క్వాలిటీ కనుక యూజ్ చేస్తే కొంచెం రేటు పెరుగుతుంది. ఇప్పుడు మనం హైదరాబాద్లో మనం చూస్తున్నాం, కొన్ని చోట్ల 5,000 ఉంది, కొన్ని చోట్ల 6,000 సెఫ్ట్ ఉంది, కొన్ని చోట్ల 10,000 ఉంది, 12,000 ఉంది. యాక్చువల్గా ఎందుకు మారుతుంది అంటే మనం చేసే కన్స్ట్రక్షన్ క్వాలిటీని బట్టి. అంటే జనరల్గా ఏరియాని బట్టి ఫస్ట్ రేట్లు తక్కువ ఉన్న ఏరియాలో కన్స్ట్రక్షన్ కట్టినా కొద్దిగా రేట్ తక్కువ అవుతుంది. తర్వాత కొంచెం మంచి ఏరియా అంటే ఒక పాష్ కాలనీ ఉందనుకోండి, కొంచెం రేట్ ఎక్కువ వస్తుంది. సో దాంతో పాటు మనం క్వాలిటీ ఏవైతే వాడతామో దాని వల్ల కూడా రేట్లు మారిపోతూ ఉంటాయి. సో చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ ని బట్టి కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి. మేడం చెప్పినట్టు ఏంటంటే పక్కనే 1/2 kilometer దూరంలోనే వీళ్ళది 1/2 kilometer తర్వాత ఉంది. సో వాళ్ళు 37 lakhs అయితే వీళ్ళు 70 lakhs, అంటే ఇంచుమించు డబుల్. సో ఎందుకు అవుతుంది అంటే అందులో 2 కారణాలు. ఒకటి స్ట్రక్చర్, పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఉండి, అట్లాగే తర్వాత మనం క్వాలిటీ అంటే డోర్స్ కావచ్చు, మిగతా కావచ్చు, అవన్నీ కూడా ఉండి, సో అట్లాంటిది ఉండి ఆ రకమైన కారణంగా రేటు పెరుగుతుంది. సో మరి వీళ్ళకి స్ట్రక్చర్ ఎట్లా ఉంది తెలియదు.